రోజు మీరు ఏ ఐటమ్ చేస్తున్నారండి? సజ్జ కుడుములు. సజ్జ కుడుములా? ఇది ఎప్పుడు నేను వినలేదు తినలేదండి. ఏంటి వంట స్పెషల్ ఏంటండి? ఇది కోర్ల పున్నానికి చేస్తారు పండగకి. కోరల పూర్ణమి. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? దత్తాత్రేయ అంటే పౌర్ణానికి పోయింది. అంటే ఏ మంత్ లో వస్తుంది అది? డిసెంబర్ లో వస్తుందా? ఓకే, ఈ రోజు మీరు ఆ వంటను నా కోసం తయారు చేసి చూపించబోతున్నారా? ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి మనం. ఓకే, బాయ్ అండి. బాయ్. ట్రెడిషనల్ వంట అని చెప్పారు. సో వంట చేసే విధానం కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంది. సో చిన్నప్పుడు ఎప్పుడో తాతమ్మలు అమ్మమ్మలు ఉన్నప్పుడు ఇలాంటి వంటలు ఇవన్నీ చూసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు జనరేషన్ కి ఎవరికి ఇలాంటివి తెలీదు. చాలా థ్యాంక్స్ అండి, మళ్ళీ ఒకసారి అందరికి ఇవన్నీ గుర్తు చేసినందుకు. రెసిపీ తయారు చేసేయడానికి వెళ్ళిపోదాం అండి. ఓకే ఓకే, మంచిగా పీటలు అన్ని కూడా అరేంజ్ చేశారు. మంచిగా కూర్చోడానికి కూడా చాలా బాగుంది. వంటలో మీరు చేస్తున్నారు, మరి ఇదంతా ఎవరు చేస్తారండి? మీ హస్బెండ్ చేస్తారా లేకపోతే ఇంకెవరైనా చేయించారా? మేమే చేసామండి. మీరే చేస్తారా? ఎందుకంటే సిగ్గుపడుతున్నారు? మీ వారి పేరు అనగానే, మీ హస్బెండ్ అనగానే ఏం లేదా? ఓకే అండి, ఇప్పుడు మనం చేసే ఐటమ్ పేరు ఏంటండి? సజ్జ కుడుములు. సజ్జ కుడుములు. ఏ పిండి? సజ్జ పిండి. సజ్జ పిండి. ఓకే, అంటే మీరు పట్టిస్తారా లేకపోతే బయట కొనుక్కొచ్చి? పట్టించింది, సజ్జలు పట్టించి కడిగి గాలిచ్చి రాళ్ళు లేకుండా పట్టించి. ఓకే, ఇంట్లోకి మీరు రెగ్యులర్ గా పిండి ఇది కాకుండా ఇంకేదైనా చేస్తుంటారా పిండితో? బూరెలు చేస్తాం బెల్లంతో. సజ్జ బూరెలు. సజ్జ బూరెలు బాగుంటాయా? ఓకే, సరే, ఇప్పుడు ఈ ఐటమ్ కి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? సజ్జ పిండి, ఉప్పు, సజ్జ కుడుములకి, దానికి పెసరపప్పు, బెల్లం, నెయ్యి తోటి స్వీట్. ఆ రెండింటి కాంబినేషన్. ఓకే అండి, అంటే కుడుములతో పాటు స్వీట్ చేసుకుని తింటే బాగుంటుందా? కుడుములకి స్వీటే బాగుంటుంది. సో మనం పెసరపప్పుతో ఇప్పుడు స్వీట్ కూడా చేస్తున్నాం కుడుములు అయిపోయిన తర్వాత. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? కుడుములు చేస్తాం. కట్టెలు పొయ్యి వెలిగించేద్దాం అయితే. కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసుకోవాలా? ఫస్ట్ తర్వాత గడ్డి పెట్టాలి, వరిగడ్డి. ఇప్పుడు దాంట్లో గడ్డి పెట్టాము, వాటర్ పోసుకొని వాటర్ పోసి గడ్డి వాటర్ నిలిగేంత వరకు పెట్టాలి గడ్డి. ఓకే, వేయించేసరికి కుడుములు చేసుకుందాం. కుడుములు చేసుకుందామా? ఓ, ఇవి కూడా అన్ని కుండలే. అలానే అండి. మామూలుగా స్టీల్ గిన్నెల్లో వాటిలో చేసుకున్న దానికి దీంట్లో చేసుకున్న దానికి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చాలా టేస్ట్ ఉంటాయండి. పొయ్యి మీద చేసుకున్నాయి, కుక్కర్లో పెట్టిన వాటికన్నా ఇట్లా చేస్తే బాగుంటాయి. బాగుంటాయా? ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్. అంటే పిండి మనం ఎలా కలుపుకోవాలి? గట్టిగానా కొంచెం పలుచగానా? గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలా? మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి లాగానా? దత్తాత్రేయ జయంతి రోజు చేస్తారండి. ఓకే, అంటే ఆ దేవుడికి ఏమైనా ఇష్టమా లేకపోతే ఎలా? అవునండి, సాంప్రదాయం. అవునండి. కోరల పౌర్ణమి. కుక్కలకి కొరికేస్తారు. కొరికేయడం అంటే దత్తాత్రేయునికి ఇష్టమైనది. ఓకే, దత్తాత్రేయుడికి ఇష్టమైన జంతువు కుక్క కాబట్టి చంద్రుడికి చూపించిందిగా చేసుకొని చంద్రునికి చూపించిన తర్వాత చంద్రునికి నైవేద్యం పెట్టి కుక్కలకు కొరికేస్తారు. ఓకే, పిండి మనం మామూలుగా చూసినప్పుడు ఒక కలర్ ఉంది, కలిపిన తర్వాత ఇంకొక కలర్ లోకి మారింది. ఈ కలరే ఉంటది. ఈ కలర్. ఓకే, దీన్ని ఆకుల మీద కుడుములాగా చేసి. ఇవేం ఆకులండి? మోదుగా ఆకులండి. అంటే డైరెక్ట్ గా మనం పేపర్ల మీద రావండి. ఓకే, తడి చేసి పెట్టు. మనం ఎన్ని చేసుకుంటే మనకు అన్ని ఆకులు కావాలి?
ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుడికి నైవేద్యం. అవునండి. మీ ప్రోగ్రామ్స్ మేము బాగా చూస్తుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సావిత్రి సీరియల్ బాగా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు కొంచెం మందంగానే ఒత్తుకోవాలి, మరీ పలసగా కాదు, మరీ మందంగా, మీడియం సైజ్ లో ఉంటే సరిపోతుంది. ఇవి నీళ్ళలో వేసి ఉడకబెట్టేయడాలు అలాంటివి ఏమి చేయకూడదు. ఏం లేదు, గడ్డిలో ఆవిరి మీద ఉడుకుతాయి. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి కొంచెం. ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అత్తయ్య గారి దగ్గర. అవునా? మరి మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టారా అమ్మ వాళ్ళకి? వాళ్ళు చేసుకోరండి. చేసుకోరా? మరి మీరు టేస్ట్ చూపించకపోయారా చేసి ఒకసారి? అది వేరే వాళ్ళు చేసి తీసుకొస్తారు, మేము చూసాము మా చిన్నప్పుడు. ఇక్కడ అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాం. ఇక్కడ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారా? వచ్చిందా ఆవిరి? వచ్చిందా? సో గడ్డి మీద అయితే మనం పరుస్తామండి లైన్ గా ఇట్లా వరుసమ్మటి గడ్డి మీదనే పరవటం. ఓకే, వాటర్ ఆవిరికి ఉడుకుతాయి. మూత పెట్టాలి. ఓకే. సో ఎంతసేపు పడుతుందండి ఇవి ఉడకడానికి? ఒక 30 నిమిషాలు పడుతుంది. ఓ 30 minutes పడుతుందా? అంటే ఇప్పుడు మనం పప్పు కూడా మనం ఇదే పొయ్యి మీద చేసుకుంటున్నాం అన్నా? ఓకే. సజ్జల్లో ఎలాంటివి ఏముంటాయండి అసలు మామూలుగా? విటమిన్స్ అలాంటివి? ఫైబర్, విటమిన్ బి ఉంటుంది. విటమిన్ బి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయా? ఓకే. ఇక్కడ సజ్జలు ఎక్కువ తినరనమాట చాలా మంది. గోధుమలు, బియ్యపిండి ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. తింటున్నారా? అవును. రైస్ మానేసి జొన్న, సజ్జలు, రాగులు. ఈ మధ్య అందరిలో హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది కదండి. సో అదే అంటున్నా. ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ మనం రొట్టెలైనా కుడుములైనా ఏవైనా కానీ బియ్యం పిండి, గోధుమ పిండి వీటితో చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరిలోనూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయిందండి. సజ్జలు, రాగులు, జొన్నలు వీటన్నిటితో కూడా రకరకాల రెసిపీస్ చేసుకుంటున్నారు. ఆ సజ్జలో బి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట, అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందంట. సో మీ ఇంట్లో అంటే రెగ్యులర్ గా మనం చేసుకునే వీలు లేకపోయినా కానీ అప్పుడప్పుడైనా కానీ వీటిని మనం రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. మీరేం చేస్తుంటారండి మామూలుగా? హౌస్ వైఫేనండి. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్ద బాబు 3rd year బీటెక్ అండి, చిన్న బాబు 5th class. నాకు అర్థమైంది మీ ఏ సీక్రెట్ ఏంటో. మంచిగా ఇలాంటి సజ్జలు, కుడుములు, రాగులు ఇవన్నీ తింటున్నట్టున్నారు మీరు రెగ్యులర్ గా, అందుకే ఇంత యంగ్ గా ఉన్నారు అనమాట. ఎలా ఉందండి మా ఊరు? చాలా చాలా బాగుందండి. పల్లెటూరి వాతావరణం కదా, మాకంతా పొల్యూషన్ అది ఇది ఉంది. ఇక్కడికి రాగానే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అక్కడ పత్తి తీస్తున్నారు అనమాట నేను వచ్చేటప్పుడు. సో అక్కడికి వెళ్ళాను, అక్కడ వాళ్ళందరినీ పలకరించాను. చేయి తడుపుకుంది అంత వేడి ఉంటది కదండి. ఓకే. ఆకులు కూడా కలర్స్ మారిపోయినాయి అవి. సో అయిపోయినట్టేనండి? ఓకే, అయిపోయింది. ఓకే. సో తర్వాత అండి పెసరపప్పును అది ఉడకబెట్టాలండి.